వెల్కమ్ టు గోదావరి రుచులు. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్ భీమవరం. భీమవరంలో నూతనంగా ఏర్పాటైన కేకే స్టోర్స్లో ఆడవాళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళకి ఇష్టమైన చాలా రకాల శారీస్, డ్రెస్ మెటీరియల్స్, వాట్ నాట్ ఒకటేంటి అన్ని రకాలు అతి తక్కువ ధరకే క్వాలిటీ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి. ఇది పీపీ రోడ్లో ఉంది భీమవరం. కో-స్పాన్సర్డ్ బై మిత్ర మెడికేర్ హాస్పిటల్. 24/7 ఫార్మసీ, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా భీమవరం. డిటిడిసి ఇండియాస్ #1 ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్. మీ కొరియర్స్ అన్నింటినీ సేఫ్ అండ్ సెక్యూర్గా పంపాలంటే డిటిడిసిని అప్రోచ్ అవ్వండి. ప్రియాంక స్కిన్ క్లినిక్. ఇక్కడ చర్మానికి సంబంధించిన అత్యాధునిక అధునాతన సర్వీసులన్నీ అందుబాటులో ఉన్నాయి. 32 డెంటల్ ఎదురుగా డిఎన్ఆర్ రోడ్ భీమవరం. ఇప్పుడు మనం రాజమండ్రిలో ఉన్న పద్మావతి గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్దాం పదండి. పద్మావతి గారి గుమ్మం ముందు ఉన్నాం. ఇల్లు అయితే చాలా బాగుంది, చాలా గ్రీనరీతో ఉంది. లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఇంట్లోనే. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? జ్యువెలరీ షాప్. అంటే జ్యువెలరీ షాప్ అంటే సీజెట్ కూడా ఉంది. సీజెట్ కూడా ఉంది కానీ జ్యువెలరీ షాప్. ఓకే. ఇంకా మీకు పండగే. అంటే నాకు అది కావాలి ఇది కావాలని మారం చేయడానికి లేదు. మీరే కదా ఏదైనా వేసుకోవచ్చు. అలానే. ఓకే. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. ఎవరు? పాప? 2 బాబులే. 2 బాబులు. ఏం చేస్తూ ఉంటారు? పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు, చిన్న బాబు జాబ్ చేసేంత పెద్ద బాబు ఉన్నాడు. అవును. అలా కనిపించట్లేదు. కనపడట. ఓకే. ఓకే. చిన్న బాబు స్టడీస్. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్. ఓకే. ఇంట్లో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఇంట్లో ఖాళీ టైంలో అంటే ఓకే కుకింగ్, నెక్స్ట్ వాచింగ్ టీవీ, వాచింగ్ ఫోన్, రీల్స్. ఇప్పుడు అందరూ చేసేది అదే కదా, ఖాళీ వస్తే చాలా రీల్స్ స్క్రోల్ చేయడం. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఓకే. వంట బాగా చేస్తూ ఉంటారా? బాగా చేస్తాను. అంటే చిన్నప్పటి నుంచి వంట నేర్చుకున్నారా? అత్తమ్మ దగ్గర నేర్చుకున్నారా? అంటే అత్తమ్మ దగ్గర ఏం నేర్చుకోలేదు, చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకోలేదు. నా ఓన్గా నాకు కుకింగ్ అంటే ఇష్టం. నా అంతటా నేనే మీరే కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసి మీ హస్బెండ్కి పెట్టి తినకపోతే బాగా చేస్తారా? ఓకే. మేము కూడా టేస్ట్ చూస్తాం. అయితే ఇప్పుడు మా కోసం బాగా పోతే మరి పారిపోవద్దు, ముందే చెప్పేసి ఉంచుతున్నారు. ఓకే. వీళ్ళందరూ ఎవరండి? నైబర్స్. మీ నైబర్స్. ఎవరు పరిచయం చేస్తారు మాకు? ఓకే. మా పక్కన శ్రీదేవి గారు. నమస్తే. మా ఇంకో పక్కన మాధవి, అంటే మా పాపలాగా ఆంటీ. అన్నిటికి మాకు ఆంటీ పెద్ద. మా ఈ పాప వీళ్ళ సిస్టరు, తను మా సిస్టర్ లాగా కింద ఉంటది. ఫ్యామిలీలా. పూజలు అది చేసుకున్నారు బాగా. ఇంకా వద్దురు, ఇవాళ ఎవరు లేరు, అందరూ పెళ్ళిళ్ళకి, లేకపోతే ఇంకా చాలా మంది వద్దరు. ఇంకా మీరు చేసే ఐటమ్స్ లో మీ హస్బెండ్ కి బాగా నచ్చే ఐటమ్ ఏంటి? అలానేం లేదు, అన్ని నచ్చుతాయి. మీరు ఏం చేసినా నచ్చుతుంది? ఏం చేసినా నచ్చుతుంది. పిల్లలకి కంట్రోల్లో పెట్టారా? లేదు, పిల్లలకి హస్బెండ్ కి ఏం చేసినా నచ్చుతుంది. ఇది అని ఏం లేదు. ఓకే. ఫైనల్ గా బాగా చేస్తారు. ఓకే. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అంటే మా బిజినెస్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే ఎక్కడ చూసారు? టీవీలో యాడ్ చూసి గోదావరి రుచులని యాడ్ చూసాను. చూసి అలాగా అప్రోచ్ వెంటనే వచ్చేసాం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా థ్రిల్లింగ్ గా, చాలా ఆశ్చర్యంగా అలా ఉంది. హ్యాపీ చాలా. ఓకే. ఓకే. ఇప్పుడు మాకు ఏం చేసి చూపిస్తారు? బిర్యానీ.
చికెన్ దమ్ బిర్యానీ, తందూరి. ఎవరికి ఇష్టం ఉండదండి బిర్యానీ, అందరి ఫేవరెట్ బిర్యానీ, తందూరి కూడా. ఓకే ఓకే ఓకే. ట్రెండీ స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాంజీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు, 50% ఆఫ్. 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. మిత్రా మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. ఓకే, మనం ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారండి? అది నా ఓన్గానే. మీ ఓన్ ప్రిపరేషన్. అంటే దమ్ బిర్యానీ అనేసరికి చాలా మంది చాలా రకాలు చేస్తారు. అవును. దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, అలా మొగలాయి బిర్యానీ, అవును, డిఫరెంట్ చేస్తూ ఉంటారు. ఇది మీ స్టైల్? నా స్టైల్. ఓకే. మీ అంతటి మీరే నా అంతటి నేనే అలా ప్రయోగాలు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటా. ఇది ప్రయోగం కాదు కదా, ఆల్రెడీ చేసిందే కదా. ఓకే ఓకే, సరే మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చికెన్ దమ్ బిర్యానీకి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, బిర్యానీ దినుసు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, లెమన్, ఆనియన్, చికెన్, పెరుగు, నానబెట్టిన రైస్. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ఇప్పుడు ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాం. ఓకే, ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ ఎంత పడుతుంది? ఒక 2 స్పూన్స్. ఆయిల్ వీట్ అయ్యింది. ఓకే, ఫస్ట్ బిర్యానీ సామాన్, ఆకు, చెక్క, దాచం చెక్క, మరెట్టి మొగ్గలు, పలావ్ పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగం, సరుకులన్నీ వేసి వేయించుకోవాలి. మీ పిల్లలు ఇష్టంగా ఏం తింటూ ఉంటారు? మా పిల్లలు బిర్యానీ. నేను ఆల్మోస్ట్ అన్నీ. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్. ఎంతసేపు మ్యారినేట్ చేయాలి? 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి చికెన్. ఓకే. వన్ అవర్ సరిపోతుంది. 1 అవర్. చికెన్లో ఫస్ట్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో పెరుగు, లెమన్, సాల్ట్, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి.
ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం ఆ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకున్నాం. ఇల్లు చాలా బాగుందండి. మా ఇల్లు వచ్చేటప్పుడు మొత్తం ప్లాంట్స్ అవి పెట్టారు కదా, మీరే మెయింటైన్ చేస్తారు. అంటే గ్రీనరీ బాగా ఇష్టమా? బాగా ఇష్టం. ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం. అదే ప్లాంట్స్ అంటే ఇష్టం చాలా మంది. నాకు ప్లాంట్స్ అంటే ఇష్టం, కానీ మెయింటైన్ చేయలేము. మీరు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఇలా కుక్ అవుతుంది కదా, కుక్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఆటోమేటిక్ అది కుక్ అయిపోతుంది. మూత పెట్టేద్దామా? అంటే అది మునిగే వరకు అంత అక్కర్లేదు, కొంచెం ఒక హాఫ్ గ్లాస్. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇది కుక్ అయ్యే లోపల మనం దాని మీద ఎసరు పెట్టుకుందాం. రైస్, బిర్యానీ రైస్. పొయ్యి వెలిగిస్తున్నాను. బిర్యానీ రైస్ ఉడకబెట్టడానికి, ఎసరు పెట్టడానికి. ఓకే, వాటర్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఎంత వాటర్ పెట్టాలండి? ఏమన్నా కొలత ఉంటుందా? అలానేం లేదు, మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు వాటర్ ఎంత పెట్టుకుంటామో అంత పెట్టుకుంటే సరిపోతుంది. అది బాయిల్ అవుతుంది లోపల. మూత పెడుతున్నాం. రైస్ ఎంతసేపు నానబెట్టాలంటే? ఒక 1 అవర్. 1 అవర్. ఒక 1 గ్లాస్ వాటర్ రైస్కి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. వాష్ చేసేసి నానబెట్టేసుకోవాలి. ఓకే. నలుగురు అక్క చెల్లెలు ఎవరు బాగా చేస్తారు వంటలు? మీరేనా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఒక అక్క రాజమండ్రి, ఒక అక్క విజయవాడ, ఒక అక్క కాకినాడ. పక్క పక్కనే, ఈస్ట్ వెస్ట్ లో కృష్ణ. ఓకే ఓకే. కలుస్తూ ఉంటారా? కలుస్తూ ఉంటారు. బిర్యానీ వాటర్ మరుగుతుంది, ఎసరు మరుగుతుంది. అందులో బిర్యానీ ఫ్లవర్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాం. చెక్క, దాచిన చెక్క, లవంగా, యాలక్కాయ, బిర్యానీ సరుకులన్నీ వేసేస్తాం. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పుదీనా. ఓకే, పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి సరిపోతుంది. ఓకే, తర్వాత నానబెట్టిన సాల్ట్ అప్పుడే వేయండి. నానబెట్టిన బిర్యానీ రైస్ వేసేస్తున్నా. అయిపోతుంది, ఇంకో 2 మినిట్స్లో అయిపోతుంది. సాల్ట్ అప్పుడే వేయట్లేదు నేను. అంటే ఇప్పుడు వేసేస్తే రైస్ ఉడకదు, అందుకని. ఇప్పుడు మనం చికెన్ పెట్టాం కదా పైన, చూద్దాం. చికెన్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. కట్టేయచ్చు ఇంక ఇది. ఓకే, కట్టేస్తాను. ఇది అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేద్దామా? చికెన్ అయిపోయింది కదా, మ్యాగ్నేట్ చేసిన బిర్యానీకి మ్యాగ్నేట్ ఉడికించిన చికెన్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, ఈ లోపల తందూరి ప్రిపేర్ చేసేద్దాం. తందూరికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తా. తందూరికి కావాల్సిన పదార్థాలు: చికెన్ తందూరి, చికెన్, జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, తందూరి మసాలా, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్, బటర్, లెమన్. తందూరికి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసేదో చూసేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పొయ్యి వెలిగించి బాండి పెట్టుకొని బాండి వేడెక్కింది. ఓకే, చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం. చికెన్ పేస్ట్ తీసుకున్నప్పుడు ముందు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకొని దాంట్లో కొంచెం పెరుగు, గడ్డగా ఉన్న పెరుగుని వాటర్ లేకుండా క్లాత్లో వేసుకొని దాన్ని ఇంకా పిండుకొని ఆ పెరుగు, పెప్పరు, సాల్ట్, కారం,
మసాలా, చికెన్ మసాలా, జీరా మసాలా, ధనియా పౌడర్, ఓకే, లెమన్, ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇది 1 అవర్. సో చికెన్ మొత్తం మ్యారినేట్ చేసేసి 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసింది ఇది. చేసిన తర్వాత ఇలా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? దీన్ని ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ లేకుండా దీన్ని ఫస్ట్ బాండి వేడిన తర్వాత ఇది వేసేయడమే. ఓకే, వేసేయండి. మనం చికెన్ కొనేటప్పుడు తందూరికి కొట్టండి అని చెప్పి అలా ఇలా పీసెస్ పెద్ద కడగా కట్ చేయించుకోవాలి. ఓకే, అందుకే 2 వేస్తున్నాను. తందూరి చేసే ప్రాసెస్ వేరుగా ఉంటుంది కదా, కాల్చి ఆ టైప్లో. అంటే ముందు మనకి పీసెస్ పెద్దవి కదా, పెద్దవి మళ్ళీ ముందు మనకు కుక్ అవ్వాలి కదా. కుక్ అవ్విన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇంకో ప్రాసెస్, నెక్స్ట్ దీని తర్వాత ఇంకో ప్రాసెస్ కుక్ అవ్వడానికి ఇలా 15 మినిట్స్ ఇలా చేస్తే సరిపోతుంది. అందుకే ఆయిల్ వేయకుండా ఫస్ట్ నేను పెట్టాను. ఓకే ఓకే, ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్లోకి 1 స్పూన్ ఆయిల్, హాఫ్ కుక్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్. ఓకే, విడివిడిగా రావడానికి, ముద్దగా అంటుకోకుండా. ఓకే, సాల్ట్ కి కొలత ఏమన్నా ఉంటుందా? మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే వాటర్లో దిగిపోద్ది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మన సాల్ట్ 3.5 స్పూన్స్. ఓకే, టేస్టింగ్ సాల్ట్ అదొక స్పూన్. మన ఆప్షనల్ మాత్రమే. ఓకే, ఆయిల్, టేస్టింగ్ సాల్ట్ 50% కుక్ అయిన తర్వాత. రైస్ 75% కుక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం 100% కుక్ అవ్వకూడదు, 75% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని స్టేమ్ చేసేసుకోవాలి. ఓకే, మూత పెట్టేసుకొని కట్టేసుకొని తీసేసుకుంటున్నాం. బిర్యానీ రైస్ మనం వార్చుకున్నాం కదా, 75% కుక్ అయిపోయింది, మనం వార్చేసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ దంప్ చేసుకోవడానికి బాండి పెట్టుకుందాం, స్టవ్ వెలిగించుకొని. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం. 2 స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి, గీ వేసుకుంటున్నాం. నెయ్యి 1.5 స్పూన్. అది వేటెక్కిన తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది తీసుకో. కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా, బిర్యానీలో కుక్ చేసుకున్న చికెన్, అది. ఇది వేసి దాంట్లో రైస్ వేసుకుని, అది హీట్ అయ్యేలోపు కొంచెం టైం ఉంది కదా మనకి, ఒక టిప్ చెప్తారా మాకు? మనకి ఎండలో వెళ్ళినప్పుడు ట్యాన్ పడుతుంది కదా, ఆ ట్యాన్ పోవాలి అంటేనేమో మనకి బాగా సన్ ట్యాన్ పోదు ఎవరికి. ఆ ట్యాన్ పోవాలంటే లెమన్, పెరుగు, కొంచెం అలోవెరా జెల్, ఈ 3 కలిపి మనకి ట్యాన్ పట్టిన చోట అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ ఉంచుకొని మసాజ్ చేసుకొని కాసేపు ఉంచుకొని వాష్ చేసుకుంటే ట్యాన్ పోతుంది. అలా వీక్లీ వన్స్ వేసేస్తే ట్యాన్. అందుకే మీరు ఇంత బాగున్నారు. బిస్కెట్ కాదు, నిజంగా బాగున్నారు కదా.
అంటే బిస్కెట్ కాదు అంటున్నారంటే బిస్కెట్ కాదు, కాదు. మీరు బిస్కెట్ అంటారని బిస్కెట్ కాదని ముందే చెప్తున్నాను. ఓకే, ఇది హీట్ అయింది. ఇందులో మనం కుక్ చేసుకున్న చికెన్ వేసుకుంటున్నాం. ఓకే, రైస్ మనం వాచుకున్నాం కదా, అది కూడా తీసేస్తున్నాను. ఓకే, దీంట్లో రైస్ వేసేస్తున్నాను. వార్చుకున్న రైస్ వేసేస్తున్నాను. కొంచెం రైస్ వేసాను కదా, దాంట్లో లేయర్స్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే, తర్వాత మళ్ళీ మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, కుక్ చేసుకున్న చికెన్, కొంచెం గ్రేవీ వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం రైస్. కలప. తర్వాత మళ్ళీ ఇందాక సేమ్ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్. మళ్ళీ కొంచెం చికెన్ గ్రేవీ. మళ్ళీ రైస్. ఓకే, మొత్తం రైస్ వేసేసాము. ఇది కింద పెట్టేద్దాం. ఇప్పుడు దాని మీద వేస్తాను. మొత్తం చేసేస్తాం కదా ఇలాగా. దీంట్లో మనం ఇప్పుడు మిగిలిన గ్రేవీ, చికెన్ ఉంటే చికెన్ వేసేసుకుంటున్నాం. వేసేసుకున్నాం మొత్తం. దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఓకే, ఒక 1 గ్లాస్కి ఒక 2 ఆనియన్స్. ఓకే, డీప్ ఫ్రై. ఒక కొంచెం నెయ్యి. ఓకే, ఇప్పుడు మనం దాన్ని మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ అయిపోతుంది. ఈ లోపల మనం సిమ్లో పెట్టుకోవాలి. ఈ లోపల మనం తందూరి చూసుకుందాం. చాలా టైం పట్టేలా ఉంది. అయిపోతుంది. ఇది కుక్ అయిపోయింది కాబట్టి గ్రిల్ పెట్టుకొని మనం గ్రిల్ మీద మనం ఫైనల్ స్టెప్. ఓకే, మనం ఇది గ్రిల్ ఇలా పెట్టుకున్నాం కదా, దీని మీద ఇలా పెట్టుకొని ఇది ఓవెన్లో. ఇప్పుడు మనకి చికెన్ ఉంది కదా, ఈ చికెన్ తీసుకొని దీని మీద పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మనకి అటు చేసుకుంటూ. ట్రెండీ స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు, 50% ఆఫ్. 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500
రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. మిత్రా మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. వీళ్ళు చాలా సార్లు రెస్టారెంట్స్ లో తిన్నాం కానీ డైరెక్ట్ గా చేయడం అదే ఇప్పుడే చూస్తున్నారు. దీని మీద మనం కొంచెం బటర్ వేద్దాం. ఇలా గ్యాస్ మీద డైరెక్ట్ చేయొచ్చు. బయట మనకి ఇలాగే చేస్తారా? బయట మనకి బొగ్గల మీద చేస్తారు, మనకి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ బొగ్గలు లేవు కాబట్టి మనం గ్యాస్ మీద చేస్తున్నాం. అయిపోయింది, కట్టేయచ్చు. ఇంకా ఓకే, తీసేసుకుందాం. కట్టేస్తున్నాను. ఓకే, దమ్ బిర్యానీ రెడీ. రైతా, తందూరి గ్రీన్ చట్నీ రెడీ. టేస్ట్ చేసి అంతకన్నా ముందు ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసి బిర్యానీ సరుకులు వేసి వేపుకోవాలి. ఇప్పుడు చికెన్లో పెరుగు, సాల్ట్, లెమన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకుని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకున్న మసాలా ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక గిన్నెలో బియ్యానికి సరిపడా ఎసరు పెట్టుకోవాలి. ఎసరు మరుగుతున్నప్పుడు బిర్యానీ సరుకులు వేయాలి. ఈ ఎసరులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి, నానబెట్టిన బిర్యానీ రైస్ వేసి ఉడికించుకోవాలి. ఈ రైస్ 75% ఉడికిన తర్వాత వడగట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకో టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ రెండు హీట్ అయ్యాక ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత దానిపైన 75% కుక్ అయిన రైస్ వేసి బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర చల్లుకోవాలి. దీని మీద ఉడికించుకున్న చికెన్ వేయాలి. ఇలా 2 లేయర్స్ వేసుకోవాలి. లాస్ట్లో నెయ్యి వేసి సిల్వర్ ఫాయిల్తో కవర్ చేయాలి. అలా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే, నోరూరించే చికెన్ బిర్యానీ రెడీ.
చికెన్ తందూరి తయారీకి 2 లెగ్ పీసులు తీసుకోవాలి. అవి శుభ్రంగా వాష్ చేసుకుని అందులో పెరుగు, పెప్పర్ పౌడర్, సాల్ట్, కారం, జీరా పొడి, ధనియా పొడి, చికెన్ మసాలా, లెమన్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అది వేడయ్యాక చికెన్ పీసెస్ ని అందులో వేసుకోవాలి. మూత పెట్టకుండా 10 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గ్రిల్ పెట్టుకుని ఫ్రై చేసుకున్న చికెన్ కి బటర్ రాసుకుని హీట్ చేసుకోవాలి. అంతే, టేస్టీ గ్రిల్ చికెన్ రెడీ. సో ఎలా తయారు చేయాలో ఒకసారి చూసారు కదా, నెక్స్ట్ టేస్ట్ చేద్దాం. చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాగుందో. మీకోసం ఓకే, చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే చూస్తే తెలిసింది బాగుందని. అచ్చం రెస్టారెంట్స్ టేస్ట్ వచ్చేసింది. చాలా బాగుంది. చికెన్ తందూరి టేస్ట్ చేయండి విత్ గ్రీన్ చట్నీ. కి 100 మార్క్స్. 10/10. ఇంకేమన్నా కావాలా? సూపర్ అండి. చాలా బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. ఆ ఫ్లేవర్స్ కూడా మొత్తం అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందుకే మీ హస్బెండ్ మీరు ఏం చేసినా పొగుడతారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మమ్మల్ని మీ ఇంటికి పిలిచి ఇన్ని రకాలు చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు కూడా మేము చాలా వెల్కమ్ గా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చూసారు కదా ఇవి చేసిన బిర్యానీ అండ్ తందూరి చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇంట్లో ప్రిపేర్ చేసి. ఓకే, ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చేద్దామా? సో ఈ గిఫ్ట్స్ని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు BCN. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్నవారు కేకే స్టోర్స్, PP రోడ్, భీమవరం. కో స్పాన్సర్డ్ బై మిత్రా మెడికేర్ హాస్పిటల్స్, ప్రియాంక స్కిన్ క్లినిక్, DTDC భీమవరం. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. నాకైతే చాలా నచ్చినాయి వంటకాలన్నీ కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను కూడా కంపల్సరీ ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ ఇవన్నిటికీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా. ఇదండి ఈరోజు ప్రోగ్రామ్. మళ్ళీ కొత్త వంటకంతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజ సైనింగ్ ఆఫ్.